ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కాదు? ఈరోజు కూడా యేసే మాట వినడానికి సిద్ధపడుతున్నారు కాదు? మనమందరం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. దేవుడు మనల్ని సంతోషంగా సమాధానంగా ఈ సంవత్సరం అధికమైనటువంటి సమాధానంతో నింపి ఆశీర్వాదంతో నింపి నడిపించునుగాక. నిజమైన క్రిస్మస్ సంతోషము మీ ఇంటిలో అల్లల్లాడునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క జననాన్ని గురించినటువంటి వివాదాస్పదమైన కొన్ని గురుతులను, వివాదాస్పదమైనటువంటి కొన్ని ప్రశ్నల గురించి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ సంవత్సరం క్రిస్మస్ని గురించినటువంటి గొప్ప సమాధాన ప్రభు మనకు అనుగించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. సాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, మీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా. మీ కృపా సమృద్ధి మాతో ఉంచండి తండ్రి నాయన. మీ జీవం మాతో ఉంచండి ప్రభా. స్తోత్రం ఆయన. చెప్పబడుతున్న ఈ ప్రతి మాట ప్రతి గుండెల్లో ఫలించినట్లుగా తండ్రి, చెప్పబడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్క జీవితంలో తండ్రి నాయన అయ్యా ఇది ఫలభరితంగా మార్చబడినట్టు సహాయం చేయమని మీ దయతో నింపండి. ప్రతి చెవిని సున్నతి చేయండి. ప్రతి హృదయ నేత్రము తెరవండి ప్రభా తండ్రి. మీ వాక్యాన్ని ప్రతి గుండెల్లో ఫలింపు చేసి నడిపించి బలపరచమని సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం చదువుకుంటాం. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు ఎలా ఉన్నాడంటే ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. ఎందుకంటే అది ఈ వివాదాలు కలిగించే మనుషుల జ్ఞానానికి అందనటువంటి ఒక జననం అది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆకాశమంతా ఎత్తులున్న దేవుణ్ణి మన చిన్న మనసుతో మనం ఆలోచిస్తే ఎంతకీ మనకు అర్థం కాదు. ఆకాశమంతా ఎత్తులున్నటువంటి ఆ దేవుని యొక్క మహత్కార్యాలను మనము ఆలోచించలేం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి గాల్లో ఒక చిన్న వస్తువు నిలబడితే అది అందరూ చప్పట్లు కొడతారు. వా ఏంటంటే అసలు ఇంత వస్తువు, ఒక బాల్ను కానీ ఒక వ్యక్తి బాల్ను కానీ శూన్యంలో నిలబెడితే ఏమంటారు తెలుసా? అబ్బా ఏంటి అసలు ఎన్ని మహిమలు ఉన్నాయో తనకు అంటారు. కానీ కొన్ని కోట్ల ట్రిలియన్స్ టన్నులు ఉన్నటువంటి, మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ టన్నులు ఉన్నటువంటి భూమిని దేవుడు ఏ ఆధారం లేకుండా నిలబెడితే ఎంత గొప్ప దేవుడు ఆయన. సూర్యుడికి ఆధారం లేదు, చంద్రుడికి ఆధారం లేదు, వాటిని ఏ స్టాండ్లు పెట్టి ఆయన నిలబెట్టలేదు. శూన్యములు అలా వేలాడదీశాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఎలా చేశాడు, ఎలా జరిగిందని నువ్వు చిన్న మనసుతో ఆలోచిస్తే నీకు అసలు ఏం అర్థం కాదు. నువ్వు క్వశ్చన్ చేస్తే దేవుడు ఎక్కడ, ఏం చేశాడు, ఆయన ఎక్కడున్నాడు అని అడిగితే దేవుడు దొరకదు, నీకు జవాబు దొరకదు. ప్రియ దేవుని బిడ్డ, అయితే ఈ కనపడుతున్న సృష్టిని దేవుడు ఇంతగా వేలాడదీసి నిలబెట్టాడు అంటే కారణం ఆయన మహాశక్తివంతుడు. కాబట్టి ఆయన కార్యాలు మనకు అర్థం కావు. నువ్వు అడిగి జ్ఞానం అడిగి పొందుకుంటే తప్ప ఎట్టి పరిస్థితి దాన్ని పొందుకోలేవు, నీ వల్ల కాదు. అందుకని కాంట్రవర్సీలు కాదు మనం చేయాల్సింది. కనికరింగల తండ్రి యొక్క జ్ఞానం కోసం మనం అడిగినప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే నువ్వు కూడా డైలమాలో పడతావు. నువ్వు కూడా ఎవరిని అడిగినప్పుడు, క్వశ్చన్ చేసినప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉంటావు. అందుకని ఈరోజు నీకు తెలుసుకోవాలి కొన్ని విషయాలు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో గొర్రెల కాపలకు దేవుడు సువార్త పంపించాడు. దూతని పరలోకం నుంచి పంపించి వాళ్ళకి చెప్పిరాపో అని చెప్పాడు. ఎవరికి చెప్పలేదు, జ్ఞానులకు చెప్పలేదు, రాజుకు చెప్పలేదు, అక్కడ ఉన్నటువంటి యాజకులకు చెప్పలేదు, అక్కడ ఉన్నటువంటి ఎవరికీ చెప్పలేదు దేవుడు. ఈవెన్ సుమయోను కూడా ఇప్పుడు ఆస్వాదించి ఈ వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నావయ్యా అని చెప్పినటువంటి సుమయోను కూడా దేవుడు చెప్పలేదు. నువ్వు చూస్తావు, పుట్టినప్పుడు చూస్తావు అని దేవుడు ఎప్పుడో చెప్పాడంటే అంతే తప్ప ఈరోజు పుట్టాడు పలానా చోట ఉన్నాడు వెళ్ళి చూసినా అని చెప్పలేదు. ఈరోజు పలానా చోట దావీదు పట్టణంలో పుట్టాడు, ఇదిగో సుమయోను నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తున్నావు కదా వెళ్ళు అన్న ప్రవక్త ఎప్పుడో 80 సంవత్సరాల నుంచి దేవుడి దగ్గర కాచుకొని కూర్చొని ఉంది, ఆమెకే చెప్పలేదు కదా. మరి ఎందుకు గొర్రెల కాపరికి చెప్పాడు దేవుడు? అసలు ఏంటి ఆ మర్మం ఏంటి? కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మీరు ముందున్నటువంటి వాళ్ళ క్వాలిటీస్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ముందున్నటువంటి మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడ్డ మీకోసం ఆ యొక్క ప్రోగ్రామ్స్ మొత్తం దయచేసి వాటిని చూడండి, కంటిన్యూస్గా చూడండి, రాసుకొని వాటి ప్రకారం మీరు ఖచ్చితంగా బైబిల్ ధ్యానించండి. ఖచ్చితంగా మీరు ఒక జవాబును పొందుకుంటారు.
ఇంకా మీకు తెలియని విషయాలు కూడా దేవుడు తెలియజేస్తాడు. మీరు ఎరగని విషయాలు కూడా దేవుడు మీకు బోధిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు మనం మరొకసారి ఈ యొక్క కాపురులకు ఎందుకు దేవుడు సువార్త ప్రకటించాడు, దూతను పంపి మరి ఎందుకు తెలియజేశాడు, తన మహిమను వాళ్ళ చుట్టూ ప్రకాశింపజేసి మరి ఎందుకు తెలియజేశాడు, ఈ విషయాన్ని మనం చదువుకుంటాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. సో ప్రియ దేవుని బిడ్డ, వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది. దేవుడు తన మహిమతో వచ్చి మరి ఎక్కడ చెప్పాడు, ఏంటి సంగతి అని అంటే చూద్దాం. మనము వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటాం. చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారు చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని దేవుడి దూత ఏదైతే చెప్పిందో వారు వచ్చి వాటిని క్లారిఫై చేసుకున్న తర్వాత ఆ తర్వాత వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది గొప్ప విషయం. చాలామంది దేవుని మేలు అనుభవిస్తారు తప్ప ఎవరికి చెప్పరు. దేవుని మేలు అనుభవిస్తారు తప్ప ఆ మేలుకరమైన జీవితాన్ని జీవించలేరు. ఇప్పుడు దేవుని బిడ్డ అనుభవించినటువంటి మనం మౌనం అయిపోతే దేవుని రాజ్యము ఆగిపోతుంది. దేవుని శక్తిని అనుభవించినటువంటి మన జీవితం మౌనం అయిపోతే అది మృతతుల్యమైన జీవితం. ఎందుకంటే పాతాళంలో దేవునికి స్తుతి కలగదు, మన్ను దేవుని స్తుతించదు, మన్ను దేవుని స్తుతించదు, నరకంలో స్తుతి ఉండదు. సో ప్రియ దేవుని బిడ్డ, మనం ఎప్పుడైతే మౌనం అయిపోతున్నామో, నిజంగా చెప్తున్నాను, మన జీవితం ఒక మృతతుల్యమైన జీవితం, ఎవ్వరికి పనికిరానటువంటి జీవితం. అడవి గాసిన వెన్నెల అంటారు చూసారా, బూడిదలో పోసిన పన్నీర్ అంటారు చూసారా, విలువైన దాన్ని తీసుకోపోయి పోస్తే ఎట్లుంటుంది. సో ఆ విధంగా మన జీవితం అన్ని తెలిసినట్టు మూర్ఖంగా మారిపోతుంది ప్రకటించకపోతే. అందుకే పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ప్రకటించకపోతే ఏం జరుగుద్ది, శ్రమ వస్తుందంట. మీకు చూపిస్తాను ఆ మాట చూడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఎందుకో తెలుసా, సువార్తను చెప్పకపోతే, ఒక తల్లిగా చెప్పకపోతే నీ పిల్లలకు శ్రమ, నీ పిల్లల ద్వారా నీకు శ్రమ. నువ్వు సువార్త చెప్పకపోతే ఒక తండ్రిగా నీ పిల్లలకు శ్రమ, నీ పిల్లల ద్వారా నీకు శ్రమ. ఈరోజు అనేక మంది పిల్లలు జైల్లో ఉంటున్నారు, కారణం ఏంటి తెలుసా, పోలీస్ స్టేషన్ ఉంటున్నారు, కారణం ఏంటి తెలుసా, అర్ధరాత్రులు ఊరులు తిరిగి వస్తున్నారు, కారణం ఏంటి తెలుసా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా డైరెక్ట్గా ఇంటికి తీసుకొస్తున్నారు, కారణం ఏంటి తెలుసా, మీ ముందే చాటింగ్ చేస్తూ, మీ ముందే సెల్ ఫోన్లో మాట్లాడుతూ, మీకు ఉంటే భయం లేకుండా తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా, సువార్త విననందువల్ల, నీ నోరు ఒకరోజు మోగబోయినందువల్ల, సువార్త చెప్పకుండా, దేవుని భయం చెప్పకుండా, దేవుని భయభక్తులు నేర్పకుండా నీ జీవితంలో ఉన్నందువల్ల ఈరోజు నా సువార్తను విననటువంటి వాళ్ళ జీవితాలు దుర్వార్త అయిపోయింది, వాళ్ళ బ్రతుకంతా. మీరు అనొచ్చు, అమ్మో మేము చాలా సువార్త చెప్పాను, చిన్నప్పుడు చాలా చర్చికి తీసుకొని పోయాం. మరి దేవుని బిడ్డ, దేవుని సువార్త విననటువంటి, ప్రకటించినటువంటి, మనం చెప్తాం, అయ్యా నువ్వు చెప్పాయా మా అబ్బాయి వింటాడు, నువ్వు చెప్పమ్మా మా అబ్బాయి వింటాడు. మనం మౌనంగా ఉంటాం, వంకోళ్ళతో చెప్పించాలని చూస్తుంటాం. అనేకసార్లు ప్రియ దేవుని బిడ్డ, మన జీవితం సువార్తకు అనుకూలంగా లేనందువలన పిల్లల జీవితంలో సాతాను శ్రమలు తీసుకొస్తున్నాడు. ఒక టీచర్ సువార్త చెప్పకపోతే స్టూడెంట్స్ అంతా నాశనం అయిపోతారు. జీవితానికి వచ్చిన సత్యం చెప్పకపోతే ప్రియ దేవుని బిడ్డ, లోకల్ యూత్ అంతా దారి తప్పిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో సువార్త కావాలి, క్రీస్తుని గురించినటువంటి ఒక వార్త కావాలి. దేవుడు నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళికను గురించిన వార్తను చెప్పగలిగితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. జీవితానికి గురించిన సత్యం. మా నాన్న ఎప్పుడు నా దగ్గర కూర్చున్నప్పుడు చెప్పేవాడు ఏంటో తెలుసా, నేను ఫస్ట్ అమ్మాయిని, మా నాన్న అనేవాడు పెద్దోడా అనేవాడు, పెద్దోడా నా తర్వాత ఈ కుటుంబాన్ని చూసుకోవాల్సిన నువ్వే. తమ్ముళ్ళు చిన్నోళ్ళు, నాకు 2 తమ్ముళ్ళు చిన్నోళ్ళు, నా తర్వాత ఈ కుటుంబాన్ని చూసుకోవాల్సింది నువ్వే. మిగతా వాళ్ళు ఏమంటారు తెలుసా, పెళ్లి చేస్తే ఎవడింటికో వెళ్ళిపోతావు, నువ్వు ఎవడు కొంప ఊడుస్తావు పోయి, నీదేముందలే అని అంటారు. కానీ మా నాన్న ఏమంటాడంటే, నాన్న పెద్దోడా నా తర్వాత ఈ ఇల్లు వాకిలి ఇదంతా బాధ్యతగా చూసుకోవాల్సిన నువ్వే. చిన్నప్పుడే భారాన్ని గురించి చెప్పేవాడు ఆయన. నువ్వు దారి తప్పిన రోజున ఎవ్వరు నన్ను ఏమనాల్సిన అవసరం లేదు. మా నాన్న పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండేవాడు తెలంగాణలో. పంచాయతీ పెడతారు కొంతమంది, ఎవరైనా మిస్టేక్ చేస్తే వాళ్ళని సరి చేయడానికి, వాళ్ళకి ఏదో జరిమానా వేయడానికి. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు కాదు తెలంగాణలో. పాత రోజుల్లో ఒక 25 years బ్యాక్ విషయం చెప్తున్నాను నేను. ఆ రోజుల్లో ఎవ్వరు కూడా మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు కాదు. పోలీసు వచ్చాడంటే ఆ ఊర్లో ఏదో జరిగినట్టే, ఇంకా భయంకరమైన ఏదో జరిగినట్టే.
మిగతా అన్ని ఊరి పెద్దల మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళందరూ వచ్చి వాళ్ళని రెడీ చేసి ఎవరు తప్పు చేశారో వాళ్ళే క్లారిఫై చేసి వాళ్ళకింత జరిమానా వీళ్ళకింత జరిమానా వేసి పంపించేస్తారు. అట్లా అనమాట. ఆ పంచాయతీలో నానందరికంటే చిన్నోడు, చాలా మిగతా వాళ్ళందరూ చాలా పెద్ద పెద్దోళ్ళు, తాతయ్య వాళ్ళందరూ ఉంటారు. నాన్న వాళ్ళ మధ్యలో యవనస్తుడిగా ఉండి కూర్చునేవాడు. ఒకటే మాట అంటాడు, నువ్వు కానీ ఏదైనా పొరపాటు చేస్తే నన్ను ఎవరు దిగమనాల్సిన అవసరం లేదు, ఆ రచ్చబండ నుంచి నేనే దిగేసి వచ్చేస్తాను. సో నీ మీద నా బ్రతుకంతా ఆధారపడి ఉంది, నీ మీద నా తల పైకెత్తుతావో దించుతావు ఉన్నటువంటి భారం నీ మీదే ఉంది. కుటుంబాన్ని, నీ వెనకొచ్చే తమ్ముళ్ళకి మంచి పేరుస్తావు, చెడ్డ పేరుస్తావు, నీ మీదే ఉంది. సో అవన్నీ మరి నాకు తెలియని వయసులో కూడా చెప్తూనే ఉండేవాడు ఆయన. తెలియని వయసులో కూడా ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేపట్టుకొని తీసుకొని పోయి ఎక్కడో తీసుకొని పోయి చెప్తానే ఉండేవాడు ఆయన. సో అప్పుడే నాకు వచ్చింది, ఓహో నేను బాధ్యత గల వ్యక్తిని, మా నాన్న తర్వాత భారం వయసుని నేనే. ఈ విషయాలన్నీ కూడా ఆయనకి దేవుడు తెలియదు నిజంగా చెప్పాలంటే, కానీ దేవుడు తెలియకపోయినా ఇట్లాంటి విషయాలు చెప్తా ఉండేవాడు. నేను వచ్చి, నాన్న నన్ను పలానోళ్ళు ఇలా తిట్టారు నాన్న, పలానోళ్ళు ఇట్లా నన్ను ఎగతాళి చేశారు నాన్న, నన్ను ఈ విధంగా మాట్లాడారు నాన్న అంటే ఆయన ఒకటే మాట అనేవాడు, నువ్వు ఏదో చేసి ఉంటావు అందుకే వాళ్ళు అన్నారు. ఇన్ కేసు చేయకపోయినా అన్నారు అంటే రుజువు చేసి చూపించు వాళ్ళకి. అదే నోరు రేపటి రోజున నీ ఘనత గురించి మాట్లాడేట్టుగా చెయ్యి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో చాలామంది మగపిల్లలు నా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మా నాన్న అనేవాడు, నానా ఇదిగో వీళ్ళంతా సామాన్యమైన మనుషులు, నువ్వు ఒకరోజు ఒక గొప్ప స్థితికి వచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చి నీ కాళ్ళమే పడతారు. నువ్వు ఇట్లాంటి వాళ్ళు ఎవరినో చూసి వాడు నచ్చాడు, వీడు నచ్చాడు, వాడు వెనకాల వెళ్ళిపోతా, వీడు వెనకాల వెళ్ళిపోతా అంటే నీ లైఫ్ అంతే. ఇంకా అంతకుమించి జానడ బెత్తడు కూడా పెరగదు ఇంకంతే. కానీ నువ్వు చదివి నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ నాలెడ్జ్ని వాడుకొని ఒక గొప్పదానం అయ్యావంటే ఇట్లాంటి వాళ్ళు 1000 మంది వచ్చి నీ కాళ్ళమే పడతారు, 1000 మంది వచ్చి నీ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. వాళ్ళందరికీ అధికారిగా ఉంటావు నువ్వు, లేకపోతే వీడి చేతిలో బానిసగానే ఉంటావు అని చెప్పేసి జీవితాన్ని కూర్చొని కొన్ని సత్యాలు చెప్తూ ఉండేవాడు ఆయన. తెలియని అర్థం కాని వయసులో చెప్తూ ఉండేవాడు. సో ప్రియ దేవుని బిడ్డ, పిల్లలకి ఎప్పుడూ కూడా మనం ఇటువంటి సత్యాలు బోధించేటువంటి వారిగా ఉండాలి. బైబిల్ చెప్తుంది అదే, నీ పిల్లలతో కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, పడుకున్నప్పుడు వాళ్ళ చేతులకి దేవుని వాక్యాన్ని మాలికగా కట్టు, వాళ్ళ కంఠహారంగా కట్టు, వాళ్ళ కన్నుల బాసికలాగా కట్టు. ప్రతిష్ఠిత జనమని, నువ్వు ప్రతిష్ఠితమైన దేవుని బిడ్డమని గుర్తు చేయి ప్రతిసారి. నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు అలా చేయకూడదు దేవుని బిడ్డవి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రతి నిమిషం దేవుణ్ణి గురించి చెప్తూ దేవుని వలన నడిపించబడుతూ ఉంటామో మన కుటుంబంలో సమాధానం, మన కుటుంబంలో శాంతి, నెమ్మది. సువార్త చెప్పేట వాళ్ళ పాదాలు సుందరమైనవి. పాడైపోయిన స్థలాలు బాగు చేసేది వాళ్ళ కాళ్ళే, పాడైపోయిన బ్రతుకులు బాగు చేసేది వాళ్ళ కాళ్ళే, పాడైపోయి గడాంతకాలు చిక్కుకున్నటువంటి కాళ్ళను బ్రతుకులు బాగు చేసేది వాళ్ళ కాళ్ళే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక స్థితిని, ఒక జీవితాన్ని మార్చాలంటే సువార్త చెప్పేవాళ్ళే మారుస్తారు. ఒక ప్రాంతాన్ని మార్చాలంటే సువార్త చెప్పేవాళ్ళు మారుస్తారు. అష్టవర్టపురం అనే మనకు దగ్గరలో ఒక ప్రాంతం ఉంది, కప్పరాలు తెప్పని ఒక ప్రాంతం ఉంది. ఆ ఊరు పేరు చెబితేనే గడగడలాడిపోతారు. ఆ ప్రాంతంలో బస్సులు ఆపాలన్నా, ట్రైన్లు ఆపాలన్నా భయంకరమైనటువంటి పరిస్థితి. పాత రోజుల్లో, వెనకటి రోజుల్లో ఈ ఎలక్ట్రికల్ ట్రైన్స్ లేనప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, బొగ్గు ట్రైన్లు ఉన్నప్పుడు వాటిని పట్టుకొని వేలాడి వాటి నిలువును ఆపేసేసి ఒక 20-30 మంది దొంగలు ఎక్కేసేసి అందరిని దోచుకునేవాళ్ళు అంట. పోలీసులు వచ్చేసి అదిగో ఇదిగోనే లోపలే మొత్తం దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ విధంగా ఉండేది. అయితే ఇప్పుడు ఒక మిషనరీ అక్కడికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించిన తర్వాత ఈ రోజున అనేకమైన సంఘాలు స్టువర్పూర్లో గొప్ప గొప్ప సేవకులు వేశారు. అక్కడి నుంచి ఈ రోజున ఎవ్వరు దొంగతనం చేయట్లేదండి. ఎవరో ఇక దేవుని మాట వినకుండా ఇష్టాంతం తిరిగినటువంటి వాళ్ళు తప్ప దేవునికి లోబడ్డ ప్రతి ఒక్కరు 100%, 99% మ్యాక్సిమం అందరు మారు మనసు పొంది ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు వాళ్ళు ఇచ్చేవాళ్ళు అయ్యారు తప్ప దోచుకునే వాళ్ళుగా లేరు. కప్రాలు తెప్పనే ప్రాంతం కూడా ఆ పేరు చెప్తేనే అందరు గడగడలాడిపోతారు కదా. నెల్లూరు జిల్లాలో ఆ పేరు చెప్తే భయంకరమైన బాధ, భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ ఊరికి ఎవరు పిల్లల్ని ఎవరు, వాళ్ళ పిల్లల్ని ఎవరు చేసుకోరు. ఎందుకంటే వాళ్ళంతా ఒక చెడ్డ ముద్రపడినటువంటి వాళ్ళు. ఆనాడు సమరయపట్నం ఎట్లా ఉందో ఈరోజు అట్లనే ఉంది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఎప్పుడైతే మరి దేవుని సువార్త అక్కడికి వెళ్ళిందో ఈ రోజున అనేకమైన సంఘాలు కట్టబడ్డాయి. అక్కడ ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళ పాత గతాన్ని పాతిపెట్టి కొత్త జీవితంతో నూతన సృష్టిగా బ్రతుకుతున్నారు. సువార్త వెళ్ళింది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకులు మార్చే దేవుని వార్త వెళ్ళింది కాబట్టి. కనుక సువార్త ప్రకటించకపోతే ఒక తల్లిగా నీకు శ్రమ, ఒక తండ్రిగా నీకు శ్రమ, ఒక స్నేహితుడిగా నీకు శ్రమ. 2 స్నేహితులు ఉన్నారనుకోండి, సువార్త తెలిసిన వ్యక్తి చెప్పకపోతే వాడు ఖచ్చితంగా ఏదో రోజు ముంచుతాడు నేను, ఏదో బాకీలు ఇరికిచ్చేస్తాడు నేను, ఏదో ఒక విషయంలో ఇరికిచ్చేస్తాడు నేను. కాబట్టి సువార్త చెప్పి నీ స్నేహితుడిని కాపాడుకుంటే నువ్వు సేఫ్గా ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సువార్త చెప్పగలిగితే నువ్వు సేఫ్గా ఉంటావు. లేకపోతే నీకు శ్రమ, వాళ్ళని బట్టి
నీకు శ్రమ, నిన్ను బట్టి వాళ్ళకి శ్రమ, భయంకరమైన శ్రమ ఇద్దరు నిలబడి చేస్తుంది. అందుకే చెప్తున్నప్పుడు దేవుని బిడ్డ మనం జాగ్రత్తగా సువార్తను గుచ్చినటువంటి భారాన్ని, ఆ భారాన్ని కానీ మొయ్యకపోతే లోక భారం మనం మోయాల్సి వస్తుంది ఖచ్చితంగా. నేను మీకు సమరయ స్త్రీని గురించి చెప్పాలి. సమరయ స్త్రీ దేవుని మాట విన్నది, దేవుడు చెప్పిన ప్రతి మాట విన్నది. విన్న తర్వాత ఇమీడియట్గా సువార్త చెప్పడానికి బయలుదేరింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సువార్త చెప్పడానికి బయలుదేరిందండి. ఒకవేళ ఆమె లేదు ప్రభువా, నేను కొంచెం పిహెచ్డి చేసి వచ్చి నేను వెళ్తాను, నాకు నువ్వు చెప్పిన మాటలని గుర్తునే ప్రభువా, నేను కానీ మరి డాక్టరేట్ చేసి వస్తానయ్యా, బైబిల్ కాలేజ్ చదివేసి వస్తాను, 4 రోజులు పోయి 4 సంవత్సరాలు చేసి వస్తానయ్యా, ఆ తర్వాత చెప్తాను అనలేదు. నాకు ఏమో అభిషేకం ఇవ్వలేదు కదా, నువ్వు ఆర్డినేషన్ ఇచ్చిన తర్వాత చెప్తానులే అనలేదు. నాకేం లైసెన్స్ లేదు కదా, ఇవన్నీ చెప్పలేదు. తనకు బైబిల్ తెలియదు, ఒక బైబిల్ కొని అయ్యా చదువుకొని ధర్మశాస్త్రం చదువుకొని ఆ తర్వాత చెప్తాను అనలేదు. ఏం లేదు, ఆమెకు తెలిసింది ఒకటే, నేను చేసినవన్నీ నాకు చెప్పి నా బ్రతుకును మార్చే దేవుడు ఎక్కడున్నాడు రండి అని చెప్పడం ఒకటే తెలుసు ఆమెకి. ఒకే ఒక్క మాట చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవనని నేను అక్కడ చూశానయ్యా, రండి మీరు కూడా అని చెప్పి తీసుకొని పోయింది. సువార్త చెప్పడం అంటే ఏదో పెద్ద పెద్ద గ్రంథాలు చదువుకోవడం కాదు, పెద్ద పెద్ద బైబిల్ చదువుకొని ఏదో రెఫరెన్స్తో సహా చెప్పడం అని కాదు నేను చెప్పేది. నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమై ఉన్నాడు నీ బ్రతుకులో, దేవుడు ఏమై ఉన్నాడు, ఏ కార్యం చేస్తున్నాడు దేవుడు నీ జీవితంలో, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ ఒక ఆయన అంటాడు, థియాలజీ కంటే నియాలజీ చాలా గొప్పది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈమెయిల్స్ కంటే నీ మెయిల్స్ చాలా గొప్పది. నీ అంటే మోకాళ్ళ మీద పడి చేసేటువంటి ప్రార్థన, మోకాళ్ళ మీద చేసేటువంటి ధ్యానం, మోకాళ్ళ మీద పడి దేవునికి పంపించే మెయిల్స్. ఈమెయిల్స్ ఉంటాయి కానీ నీ మెయిల్స్ ఉన్నాయి కొన్ని. ఏంటి అంటే మోకాళ్ళ మీద పడి పంపించేటువంటి మెయిల్స్ ఉన్నాయి దేవునికి, అవి తొందరగా రిప్లై వస్తాయంట వాటికి. ఈమెయిల్స్ కంటే నీ మెయిల్స్ చాలా తొందరగా పనిచేస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, మరి థియాలజీ నేర్చుకుని ఉంటాం, థియాలజీ నేర్చుకొని వస్తారు, కానీ నియాలజీ నేర్చుకుంటారు కొంతమంది. ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళరు. ఈరోజు నేను కూడా ఈ విధంగా ప్రకటిస్తున్నటువంటి నేను కూడా ఏ థియాలజీ చదవలేదు, నాకు ఏ థియాలజీ తెలియదు, నేను ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, దేవుడు పిలిచిన వెంటనే వచ్చేసాను అంతే. ఏ థియాలజీ తెలియదు. నేను ఎక్కడ ఎవరి దగ్గర కూడా పట్టుమని 10 రోజులు బైబిల్ నేర్చుకుందలేదు. ఏడుస్తున్నప్పుడు, కన్నీళ్ళు కాల్సినప్పుడు దేవుడు ఒక్కొక్క మాట తెలియజెప్తే దాన్ని రాసుకొని దాని ప్రకారం ఒక్కొక్కటి లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన బోధ తప్ప ఈ రోజుకి నేను ఏ థియాలజీ చదవలేదు, నాకు అసలు ఏ సబ్జెక్టు తెలియదు, నాకు అసలు ఏం తెలియదు బైబిల్లోంచి. ఆయన కృప, నేనేమైనా ఆయన కృప అంతే. మాట్లాడుతూ ఉంటే ఆయన ఇస్తున్నాడు అంతే, మాట్లాడుతుంటే ప్రకటిస్తూ ఉంటే ఆయన ఇస్తున్నాడు అంతే. ఇది ఆయన ఇచ్చిన ప్రకటన, ఇది ఆయన ఇస్తున్న మాట. ఈ నాలుకను స్వాధీనపరచుకొని, నోటిని స్వాధీనపరచుకొని ఆ ప్రకటన శక్తిని ప్రకటించాలని ఆశ కలిగినప్పుడు, ప్రకటించాలని తృష్ణ కలిగినప్పుడు దేవుడు ఇచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు మీరు చాలామంది చూస్తారు కానీ మీరు నాకు ఎవరు ఫోన్ చేయరు. అర్థమైందా? నేను అనుకుంటున్నాను అసలు ఎవరైనా చూస్తున్నారా లేదా ఈ ప్రోగ్రామ్స్, అసలు ఎవరన్నా వింటున్నారా లేదా, దేవుడా ఈ అనవసరంగా నేను ఎంత డబ్బులు వేస్ట్ చేసి చెప్తున్నాను అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. కానీ దేవుడు నేను ఒక్కటే నమ్ముతున్నాను, ఏంటి అంటే ప్రకటించకపోతే నాకు శ్రమ, ప్రకటించాల్సిన భారం నా మీద ఉంది. తీసుకునే వాళ్ళు ఎంతమందో, తీసుకునే వాళ్ళు ఎంతమందో, వినేవాళ్ళు ఎంతమందో, వినని వాళ్ళు ఎంతమందో, నాకు అవన్నీ సంబంధం లేదు. దేవుడు చెప్పమన్నాడు, ప్రకటించమన్నాడు, ప్రకటిస్తున్నాను. ఇది ఎవరికి పనికొస్తుందో, ఇది ఎవరు దీన్ని మరి తీసుకుంటారో, ఎవరు వాళ్ళ బ్రతుకుని మారుస్తుందో, ఆకాశం నుంచి కురిసే చినుకు భూమి మీద పడి తడపకుండా మాత్రం వెళ్ళదు. నాకు మాత్రం దేవుని మాట బాగా గుర్తు. ఆకాశం నుంచి కురిసేటువంటి చినుకు, ఈ మాటల చినుకులు ప్రతి బ్రతుకును కురిపింపజేస్తాను నేను అనుకుంటున్నాను. ప్రతి బ్రతుకును తడిపే వెళ్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది దేవుని మాట. భూమి ఆకాశం గతించిన ఆయన వాగ్దానాలు, ఆయన మాటలకు గతించవు. ఇది దేవుడు చెప్పిన మాట కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తాడు, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు నేను నమ్ముతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్నాను, నీవు ఒక రోజున గొప్ప వ్యక్తి అవుతావు నేను నమ్ముతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో సమరస్యకి దేవుని బిడ్డ ఏ థియాలజీ లేదు, తనకు తెలిసిన ఒకే ఒక మాట, నా బ్రతుకును గురించి మాట్లాడి నా బ్రతుకును మార్చిన దేవుడు ఉన్నాడు, రండి అని తీసుకొచ్చింది అంతే. ఒకే ఒక్క మాట సువార్త పెద్ద ప్రపంచం రేపేసింది. ఆ ఊర్లో ఉన్నటువంటి శాపాల కట్లు తెగిపోయాయి, ఆ ఊర్లో ఉన్నటువంటి అవిధేత కట్లు తెగిపోయాయి, కులము మతం అనే కట్లు తెగిపోయాయి. ఆ ఊరంతా ఆశీర్వదించబడింది, ఆ ఊరంతా దీవెనకరంగా మార్చబడింది, ఆ ఊరంతా ఆశీర్వాదంతో నింపబడిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళు కూడా ఏమైనా చదువుకున్నారా, థియాలజీ చదివారేమన్నా, ప్రకటించడానికి యేసు ప్రభువుని గురించి ఏమైనా తెలుసా వాళ్ళకి, అసలు ప్రవచనాలు తెలుసా? ఒక్కొక్కరు ప్రవచనాల గురించి చెప్పాడు. యెషయా రాసిన ప్రవక్త, మీకా గ్రంథంలో ప్రవచనం ఉంది, అక్కడ ప్రవచనం ఉంది, ఇక్కడ ప్రవచనం ఉందని చెప్పేసి వీళ్ళని చెప్పారంటే ఏం చెప్పలేదు. అయ్యా దేవునితో వచ్చిందయ్యా, రాగానే దేవుని మహిమ ప్రకాశించిందయ్యా మా చుట్టూ, మాకు భయం వేసిపోయింది అయ్యా, దేవుడు పంపించాడు, ఏమైందో ఏంటో అని చెప్పేసి మేము చాలా భయపడ్డామయ్యా. అప్పుడు చెప్పింది అయ్యా దేవుని దూత, ఇదిగో
ప్రజలందరికీ కలగబోతుందంట మహా సంతోషం. ఒక కులం కాదంట, ఒక జాతి కాదంట, ఒక మతం కాదంట. అయ్యా చాలామందికి అంట అయ్యా ఈ సువార్త ప్రపంచం అంతటికి సువార్త అంట. ప్రపంచం అంతటికి గొప్ప కార్యాలు చేస్తున్నాడంట ఆయన. యేసు అంట, ఇదిగో ఈయన ఇమ్మానుయేల్ అంట అని చెప్పేసి అందరికీ చెప్తా ఉంటే వాళ్ళంతా పదిలపరుచుకున్నాడు ఆ వాక్యాన్ని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారి జీవితంలో పదిలపరుచుకున్నారు ఆ వాక్యాన్ని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అద్భుతం. దేవుడి చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ జీవితం. ప్రభు ఆశ్చర్యకాన్ని చేయాలి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే చెప్తాను, దేవుని బిడ్డ, నీకు ఏం తెలుసో దేవుడి గురించి ఒక్క మాటనా అదే చెప్పు. ఆ మాటనే దేవుడు ఒక విస్ఫోటనంలాగా, ఒక బాంబులాగా, అంతేకాదు ఒక ప్రకంపనలాగా ఆ ఒక్క మాటనే దేవుడు చేస్తాడు. ఆ ఒక్క ప్రసంగానే దేవుడు చేస్తాడు. నీకు తెలిసిన ఒకే మాట, వెళ్ళు, అవసరం వచ్చిన చోట ప్రకటించు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బిల్లీ గ్రహం గారు వాక్యం చెప్దామని పోతే ఆ రోజున ఎవరు చర్చిలో వాక్యం చెప్పనివ్వలేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక ఎండిపోయిన చెట్టు ముందు నిలబడి వాక్యం చెప్తున్నాడు అంట. ఆయనకి ఎట్లయినా సరే ఆదివారం వాక్యం చెబితేనే తృప్తి, లేకపోతే ఆయనకి నచ్చదు. ఆ రోజు అంతా ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఒక ఎండిపోయిన చెట్టు ముందు నిలబడి ప్రసంగం చేస్తున్నాడంట. చెట్టు ఎండిపోయావనుకుంటున్నావా? నా సహోదరుడా, చెట్టు ఎండిపోయావనుకుంటున్నావా? లేదు లేదు, నీలో గొప్ప శక్తి ఉంది, నీలో గొప్ప సామర్థ్యం ఉంది. నీకు తెలుసా ఎంత శక్తి ఉందో తెలుసా? నేను చెప్తాను విను. నీలో సంగీతం ఉంది, నీలో అగ్ని ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీలో రాజుల సింహాసాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, రాజ దర్బార్ తలుపులు నీలో ఉన్నాయి. సహోదరుడా, ఎండిపోయిన చెట్టు, నువ్వేం మామూలుడు అనుకుంటావా? కాదు కాదు కాదు, నీలో యంత్రాలు నడిపే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, తెలుసా నీకు అని చెప్పి నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నీకు చాలా బలం ఉంది, నువ్వు చాలా శక్తిమంతురాలివి. నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నా చుట్టుపక్కల చెట్లన్నీ బాగున్నాయి, నా బతుకు ఎండిపోయింది, నేను దేనికి పనికిరాను, అయ్యో తుప్పు పట్టిపోతుంది నా బతుకంతా, కుళ్ళిపోతుంది నా బతుకంతా అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు, నీలో తాగి ఉన్నాయి చాలా నిధులు, రాసులు దాటి ఉన్నాయి. నీలో దురాత్మ శక్తులు పారదోలే శక్తి ఉంది, ఒక అరణ్యాన్ని తగలబెట్టే శక్తి ఉంది. ఇంత గొప్ప శక్తిమంతుడు తెలుసా సహోదరుడా చెట్టు అని చెప్తా ఉంటే దేవుని బిడ్డ ఆయన చెప్పేశాడు, వాక్యం చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఎండిపోయిన చెట్లు ఏముందంటే దాని కానీ ముక్కలుగా కోసేసి దాన్ని తబలాలు చేస్తారు, గిటారులు చేస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంగీత గానాలు ఉన్నాయి వాటిల్లో. అంతేనా? వాటిని కాలిస్తే బొగ్గులు అవుతాయి. ఆ బొగ్గులు తీసుకుపోయి ఇంజిన్లో వేస్తే ట్రైన్లు యంత్రాల సైతం నడిపిస్తాయి. అంతేకాదు వాటిని కోసి సింహాసనం తయారు చేయొచ్చు వాటి ముక్కలతోటి, రాజ దర్బార్ తలుపులు తయారు చేయొచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటేంటి ఎన్నో ఉన్నాయి. ఒక చిన్న అగ్గిపుల్ల, దాంట్లోంచి ఎన్నో అగ్గిపుల్లలు తయారు చేస్తారు. ఒక చిన్న పుల్లతోటి అరణ్యాన్ని తగలబెట్టవచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్, ఇటువంటి గొప్ప ఆహారం వండి పెట్టగలిగే సామర్థ్యం దానికి ఉంది. ఇన్నున్నాయి. మనం కూడా చాలాసార్లు ఎండిపోయినట్టుగా అనుకుంటాం. సమాజంలో చాలామంది ఎండిపోయాం. అయ్యో నా బతికింతే, నా జీవితం ఇంతే. ఆ మధ్య నాకు సహోదరి ఫోన్ చేసింది, మా ఆయన నా మాట వింటలేదు, మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి, అయ్యో రోజంతా ఏడుస్తున్నాను, 4 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాను, ఆయన మానట్లేదు. నేను చెప్పాను నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సిస్టర్ అంటే, నేను చెప్పాను పిచ్చిదారులాగా ఉన్నట్టు నువ్వు చచ్చిపోవడం ఏంటి, నువ్వు పాడగలవు, చదువుకున్నావు, గొప్ప తెలివిగల వ్యక్తివి నువ్వు, మంచి బ్యూటిఫుల్ తను, మంచి బ్యూటిఫుల్, ఉద్యోగం చేయగలిగే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, అన్నీ ఉండే, నువ్వు చచ్చిపోవడం ఒక వ్యక్తి కోసం, ఒక వ్యభిచారి కోసం. ఆయన వస్తాడు, ఎప్పుడుకో వస్తాడులేండి, అలసిపోయిన తర్వాత ఎప్పుడో వస్తాడో, ఏం చేసుకుంటే అతని ఇష్టం. కానీ నీ లైఫ్ దేవుడిచ్చిన వరం, నువ్వు అర్జెంటుగా లేవాలి, పైకి లేచి అనేకులకు మరి ఉపయోగపడే ఒక పాత్రగా దేవుని కోసం బ్రతకాలి నువ్వు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించే నీ ప్రాణప్రియుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నిన్ను ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను తిరస్కరించిన వ్యక్తి కోసం నువ్వెందుకు ఏడవాలి? ఆపేసేయి, కన్నీళ్ళు పక్కన పెట్టేసేయి. ఒకవేళ భార్యగా నీకు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, కానీ నేను చెప్తుంది ఒకటే, నీకంటే అంతకంటే గొప్ప ప్రాణప్రియుడు నీకున్నాడు, అంతకంటే గొప్ప ప్రాణ స్నేహితుడు నీ జీవితంలో ఉన్నాడు. నీ జీవితంలో దేవుని కోసం ఉపయోగపడు, ఆ తర్వాత చూడు నీ లైఫ్ ఎంత బాగుంటుందో. నువ్వు వెలుగు, ప్రకాశించు, లే, ఒక గొప్ప ఉద్యోగం చేయొచ్చు, నువ్వు బాగా చదువుకున్నావు కదా, నువ్వు గొప్ప ఉద్యోగం చేయొచ్చు, చక్కగా నీ సంగీత స్వరం ఉంది, నీకు పాడొచ్చు, అనేకులు సంగీతం నేర్పించవచ్చు. ఎందుకు నువ్వు దిగులు పడి ఏడుస్తూ నువ్వు చంపుకుంటావు ఎందుకు? నిన్ను నువ్వు దుఃఖపడతావు ఎందుకు? బ్రతుకు అనేది ఎవరి కోసం బ్రతకడానికి కాదు. ప్రపంచంలో, ఈ ప్రపంచంలో నువ్వు ఎవరి కోసం బ్రతకడానికి రాలేదు, కేవలం దేవుని కోసం బ్రతకడానికి మాత్రమే వచ్చావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పటిదాకా ఏడుస్తూ దుఃఖపడి గందరగోళం అయిపోయినటువంటి ఆ అమ్మాయి చెప్తుంది, సిస్టర్ ఈరోజు ఎందుకు నాకు గొప్ప సమాధానం, ఎందుకు నా జీవితంలో ఒక గొప్ప సంతోషం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సువార్తకి ఎంత శక్తి ఉందో తెలుసా? మరణంలోంచి కూడా తీసుకొస్తుంది, మరణ పంచుల్లోంచి ఒక మనిషిని తీసుకొస్తుంది.
మరణపు లోయల్లో పడిపోయిన వాళ్ళు తిరిగి లేస్తుంది. ఎండిన ఎముకలు మీకు తెలుసు కదా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూస్తే ఎండిపోయిన ఎముకల లోయ ఉంది. దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా యెహెజ్కేల్, ఈ బతుకుతాయా? నాకేం తెలుసు అయ్యా, నాకు తెలియదు అయ్యా అన్నాడు ఆయన. వెంటనే దేవుడు అంటున్నాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడు అన్నాడు. ప్రవచనం అంటే ఏంటి? దేవుని సువార్త, దేవుని వాక్యం. ఎండిన ఎముకలారా లేవండి, శక్తిని పొందుకొని లేపు అనగానే ఆయన స్వరమెత్తి ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఎండిన ఎముకలారా యెహోవా మీకు శక్తి ఇస్తున్నా లేవండి అన్నాడు. అంతే, గడగడ గడగడ గడ ధ్వనితోటి అక్కడక్కడ ఉన్న పడిపోయినటువంటి ఎముకలు మొత్తం ఒక దగ్గరికి వచ్చేసాయి. ప్రాణం, మాంసం, శరీరం, నరములు, ఎముకలు, కీళ్ళు మొత్తం జాయిన్ అయిపోయి ఆ తర్వాత యెహోవా ఆత్మ వారి మీద ఊదినప్పుడు వారు మహాసైన్యంగా లేచి నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూన్న సమాజంలో అనేక మంది రోగాలతో నిరాశ లోయలోకి వెళ్ళిపోయారు, నిస్పృహలతో వెళ్ళిపోయారు, బాధతో వెళ్ళిపోయారు. మోసం చేస్తే ఎవరు? మరణ పంచులోకి వెళ్ళిపోయారు. ఇక చావే శరణం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, దిగులుతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సహోదరుడా, సహోదరి, నీ ప్రవచనం వల్ల బ్రతికేస్తుంది తెలుసా? నీ ప్రవచనం నిజానికి యెహెజ్కేలు ఒక సామాన్య మనుష్యుడే. అతను సరిగ్గా నిలబడటం కూడా రాదు, పెద్దల ముందు ఎలా నిలబడాలో కూడా తెలియదు అతనికి, అంత అమాయకుడు. కానీ దేవుడు అన్నాడు, సరిగ్గా నిలబడు, నేను నీతో మాట్లాడతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి సామాన్య వ్యక్తికి ఎంత పవర్ ఉందంటే ఒక సైన్యాన్ని లేపే శక్తి ఉందండి ఆయన నోటి మాటకి. నోరు తెరిస్తే చాలు అంత పెద్ద ప్రవచనం ఏం చేస్తుంది తెలుసా? అతన్ని ఒక లోయలో పడిపోయినటువంటి గొప్ప సమూహాన్ని లేపింది. నీకు ఉన్నటువంటి శక్తి నీ నోటికి ఇచ్చాడు దేవుడు, నీ పెదవులకు అటువంటి గొప్ప శక్తి ఇచ్చాడు దేవుడు, నీ నాలుగు అటువంటి శక్తి ఇచ్చాడు దేవుడు, నీ యొక్క ప్రవచన వాక్కుకి ఇచ్చాడు దేవుడు. నిన్ను ఒక ప్రవక్తగా నిలబెట్టుకొని ఆశపడుతూ ఉన్నాడు. మౌనంగా ఉంటావా? మౌనస్థితిలో దిగిపోయినట్టు ఉంటావా? ఎప్పుడు ఏదో బాధ తలుసుకొని, ఎప్పుడు ఏదో శోకం తలుసుకొని, ఎప్పుడు ఏడుస్తూ 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 శోకాల సముద్రంలో మునిగిపోయి నీ బ్రతికంతా శాపాలు తెచ్చుకుంటున్నావేమో. లక్షల మందిని బ్రతికించాల్సినటువంటి నీ జీవితంలో ఇటువంటి శాపాస్పదమైనటువంటి వాటి గురించి ఆలోచిస్తూ, శరీర సంబంధం వాటి గురించి ఆలోచిస్తూ కృంగిపోయి బలహీన పడిపోయిన జీవితం ఉందేమో. లే, పైకి లే. నీ ద్వారా దేవుడు అనేక మంది బ్రతికించాలని ఇష్టపడుతున్నాడు. లోయల్లో పడిపోయినటువంటి నిరాశ లోయల్లో, నిస్పృహ లోయల్లో, ఓటమి లోయల్లో కృంగిపోయిన జనాన్ని లేపడానికి దేవుడు నిన్ను వాడుకొని ఆశపడుతూ ఉన్నాడు. సహోదరుడా, ఎంతకాలం కృంగిపోయి ఉంటావు? ఎంతకాలం నీ శరీరాశల కోసం పరిగెత్తుకొని, ఏదో అందలేదని, ఏదో నీకు ఇష్టమైన దొరకలేదని, నీకు ఇష్టమైన అబ్బాయితో పెళ్లి కాలేదని, నీకు ఇష్టమైన అమ్మాయి దొరకలేదని, నీకు ఇష్టమైనటువంటి జాబ్ దొరకలేదని, నీకు ఇష్టమైన ఏదో చేయలేదని దేవుని ఇష్టాన్ని ఎదిరించి ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఎంతకాలం దేవుని శక్తిని చూడకుండా ప్రపంచంలో మరుగై ఉంటావు? లే సహోదరుడా, నోరు తెరువు. జీవితం ఒకటే ఉంది, 1000 జీవితాలు లేవు నీకు, 2 జీవితాలు కూడా లేవు, ఒకే జీవితం నీ జీవితంలో. ఈ ఒక్క జీవితాన్ని సార్థకం చేసుకుని దేవుడు చెప్తున్నాడు. ప్రవచనమెత్తు, నోరు తెరువు. నువ్వు కన్న వాటిని, విన్న వాటిని, నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి వాటిని గురించి ప్రకటించడం నేర్చుకో. దేవుడు నడిపించబోతున్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు, నీ బ్రతుకులు అద్భుత కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనం ఎత్తి మాట్లాడడం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచన ఆత్మ దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రవచన సందేశం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు లాగా శక్తివంతమైనటువంటి నాలుకను, శక్తివంతమైనటువంటి పెదవుల ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ నోట్లోంచి గొప్ప అగ్నిని, ఎముకలను జీవంతో నింపేటువంటి గొప్ప శక్తితో నేను నింపాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ రోజున ప్రవచనం ఎత్తి మాట్లాడే వ్యక్తిగా నీవు ఉండాలి. వీళ్ళకి ఏం తెలుసు? గొర్రెల కాపరులకి అంటే వాళ్ళకి దేవదూత ఏం చెప్పింది అదే తెలుసు, ఇంకేం తెలియదు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట చెప్పుకుంటూ వస్తున్నారు, ఊరంతా ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు, ఊరంతా ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, వాళ్ళల్లో వాళ్ళే తర్కించుకుంటూ, వాళ్ళల్లో వాళ్ళే ఒక మాట ఒకళ్ళు, ఇంకో మాట ఇంకోళ్ళు గుర్తు చేసుకుంటా కలిసి ఐకమత్యంతో వచ్చేసి ప్రకటించడం మొదలుపెట్టారు. మరీకే చెప్తున్నారు, అమ్మా నీ బిడ్డ సామాన్యుడు అనుకుంటున్నావేమో, కాదమ్మా, ఈయన సర్వలోకానికి సంతోషం ఇచ్చే బిడ్డ అంటమ్మా, ఈయన ద్వారా సర్వలోకానికి సమాధానం అంటమ్మా, నీ బిడ్డ సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ తీసుకొచ్చే బిడ్డ అంటమ్మా, ఆయన భూమి మీద అందరికీ సమాధానం ఇచ్చే బిడ్డ అంటమ్మా. మరి అమ్మా యేసయ్యా, ఇదిగో దేవదూత మాకు చెప్పిందయ్యా, లేకపోతే మాకేం తెలుసు అయ్యా, మేము ఎంత దూరం వచ్చాం అని చెప్పేసి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి అందరూ చెప్తున్నారు, వెళుతున్నంతసేపు ప్రకటిస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఈ రోజున మరి ఒక సామాన్యమైనటువంటి దిక్కులేని బిడ్డగా ఇక్కడ ఉండొచ్చు, కానీ ఈయన మామూలు బిడ్డ కాదు, ఈయన మహాశక్తివంతుడు, గొప్ప దేవుడు, సర్వోన్నతుడీనా అని చెప్పేసి అందరికి ప్రకటించడం మొదలుపెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు చెప్తున్న మాటలు ఏంటంటే అందరూ అబ్బురు పడిపోతున్నారంట. అయ్యో మేము ఎందుకు స్థానం ఇవ్వలేదు మా ఇంట్లో, అయ్యో ఈ సత్రంలో ఎందుకు స్థానం ఇవ్వలేదు మా అని చెప్పేసి వాళ్ళు భయంకరంగా బాధపడిపోతూ ఉన్నారు.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ వాళ్ళ ప్రవచనాలు విన్నప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. వాళ్ళ నోటి మాట విన్నప్పుడు, దేవదూతల స్వరాన్ని వాళ్ళు వివరిస్తున్నప్పుడు ఎంతో అద్భుతంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇక్కడ మరియ గురించి రాయబడిన మాట ఏంటంటే చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, లూకాసు 2వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నిటినీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. మరియ మాత్రం ఏం చేసిందంట? ఆ మాటలన్నీ భద్రం చేసుకొని తలపోసుకుంటా ఉందంట. నా కడుపున ఎంత గొప్ప బిడ్డ పుట్టాడా, నా కడుపున ఎంత గొప్ప బిడ్డ పుట్టాడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన పిల్లల గురించి ఎవరైనా చెప్పినప్పుడు మనకి ఎంత సంతోషం కలుగుద్ది. అమ్మా నీ బిడ్డ ఎంత గొప్పోడమ్మా, నీ కొడుకు ఎంత మంచి పని చేశాడమ్మా, అమ్మా నీ కడుపును పుట్టిన బిడ్డ అమ్మా అని చెప్తుంటే తల్లిదండ్రులకి అంతకు మించిన సంతోషం లేదు ఇంకా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తల్లిదండ్రులకి అంతకు మించినటువంటి ఆనందం ఏదీ లేదు. అదొక్కటే వాళ్ళ జీవితంలో. పిల్లలు గొప్పోళ్ళై వాళ్ళ ముందు కనబడుతుంటే మరియ కూడా ఏం చేస్తుందంట? మిక్కిలి సంతోషపడిపోయి ఆమె తన హృదయంలో పదిలపరుచుకొని వాటిని ధ్యానించుకుంటూ ఉందంట, తలపోసుకుంటూ ఉందంట. ఆమె ఆ మాటలు మర్చిపోలేదు. అంటే వాళ్ళు చెప్పిన మాట ఎటువంటి తెలుసా? ఆ తల్లికి ఎటువంటి మాటలు అంటే ఆమె తలపోసుకొని జీవితాంతం వాటిని నెమరు వేసుకుంటుగా అంత గొప్పగా చెప్పారు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, విన్న వాళ్ళందరూ కూడా, అంటే ఎందరికి చెప్పుకుంటూ పోయారు దారి పొడుగున అందరికీ. ఏంటయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నారా? ఏంటయ్యా, మేము పలానా చోట నుంచి వచ్చామయ్యా. దేనికోసం వచ్చారు? ఇక్కడ ఒక రక్షకుడు పుట్టాడంటయ్యా, సర్వలోకానికి సమాధానం ఇచ్చే రక్షకుడు పుట్టాడంట. ఆయన ద్వారా సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమంట, అంత గొప్ప ఆయన అంట. ఇదిగో రండి, దేవదూతల పాటలు పాడుతున్నాయి, దేవదూతలు మాకు చెప్తున్నారు. దూత వచ్చి మమ్మల్ని నిలబడింది అయ్యా, మాకేం తెలుసు అయ్యా, వచ్చి నిలబడి చెప్తున్నారయ్యా అని చెప్పేసి, మీరు కూడా రండి అని చెప్పేసి ఎంతోమందిని తీసుకొచ్చారు, ఎంతోమందిని అక్కడ చూపించారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ మాటలు ప్రకటిస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట, మిక్కిలి ఆశ్చర్యపడిరి. వాళ్ళందరూ కూడా, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని శక్తిని గురించి విని ఆశ్చర్యపడ్డారు ప్రజలందరూ కూడా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నిన్ను ఆశ్చర్యకరమైన వ్యక్తిగా చెల్లి ఆశపడుతున్నాను. ఆశ్చర్యకరణ గురించి మాట్లాడేటువంటి ఆ శక్తివంతమైన మాట నీ నోట్లో ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాను. ఆశ్చర్యకరమైనటువంటి శక్తి గల వాక్కులు నీ నోట్లో ఉంచి నిన్ను గొప్ప వ్యక్తిగా చెల్లి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరువు సహోదరుడా. నువ్వు నోరు తెచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి పాప ప్రపంచం మారిపోతుంది, చీకటి ప్రపంచం మారిపోతుంది, నిరాశ ప్రపంచం మారిపోతుంది, నిస్పృహ ప్రపంచం మారిపోతుంది, సాతాను కట్టిన కోట గోడలు కూలిపోతాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక్క మాట సమరసి మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సమరయ దేశంలో ఉన్నటువంటి ఆ పాపపు బంధకాలను తెగిపోయాయి, శాపాల బంధకాలు తెగిపోయాయి. అందరూ వచ్చారు దేవుని దగ్గరికి. ఆ ఊరంతా క్రీస్తు దేశంగా మార్చబడిపోయింది. సమరయ పాలెం అంతా కూడా సంబరాలు మోగుతూ ఉన్నాయి. సమరయపాలెం ఎంతమంది ఎన్ని సారాయి కొట్లు ఉన్నాయో, సమరయపాలెం ఎన్ని ప్యాకాట్లు ఉన్నాయో, ఎన్ని వేశ్యగృహాలు ఉన్నాయో, ఈమెదే ఒక వేశ్యగృహం, ఇంకా ఎన్ని వేశ్యగృహాలు ఉన్నాయో అన్నీ బంద్ అయిపోయినాయి. సారాయి తాగేవాళ్ళు లేడు, అందరు బోర్డు వెనక్కి తిప్పేసుకుని వెళ్ళిపోయారు. ప్యాకాట ఆడేవాళ్ళు లేక క్లబ్బులన్నీ మూతపడిపోయినాయి. సో ప్రియ దేవుని బిడ్డ, అటువంటి గొప్ప కార్యాలు దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ ద్వారా సాతాను రాజ్యాన్ని కూల్చివేసి సాతాను చేతి నుంచి ప్రజలను విడిపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఒక ప్రపంచంగా మార్చాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సో వార్త చెప్పేవారి పాదాలు సుందరమైనవి, భూమిని సుందరంగా మార్చే శక్తి నీకు మాత్రమే ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సమరస్య సువార్త చెప్పిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి శాపాలని కొట్టివేయబడి అది సౌందర్యంగా మార్చబడిపోయింది. ఆ ప్రాంతం అంతా సమాధానంగా మార్చబడిపోయింది. గొడవలు వేసుకునే లేరు, కొట్లాడుకునే వాళ్ళు లేరు. ఇంకా ఆ ప్రాంతం అంతా సంతోషం నిలబడిపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, సువార్త చెప్పకపోతే నీకు శ్రమ 100%. దేవుడు ఎందుకు వీళ్ళని పిలిపించాడు అంటే, వీళ్ళు ఏదైనా విన్నారు అంటే చెప్పకుండా వదలరు. దేవుని గురించిన వార్త ఏదైనా విన్నారు అంటే వాళ్ళు ఆ విన్న మాటని 1000 మందికి చెప్తారు పోయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 1000 మందికి చెప్తారు పోయి. అందువల్ల దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు అనేక మంది గ్రంథాలు చదివి గొప్ప గొప్ప గ్రంథాలు చదివిన వాళ్ళంతా ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. చాలామందిని చూస్తుంటారు, పెద్ద పెద్ద వాళ్ళని చూస్తుంటాను నేను. గ్రంథాలు పెద్ద పెద్ద చదివి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు అందరూ ఆదివారం ఒక్కరోజు చెప్పుకుంటారు, మిగతా రోజులు ఇళ్లలో కూర్చుంటారు. ఎక్కడ కనపడరు చాలామంది. కొంతమంది ఉంటారు కడుపు కాలిపోతుంటుంది, అయినా సువార్త చెప్పడానికి వెళ్ళిపోతుంటారు. మైకోడు తీసుకుంటారు, చిన్న మైకోడు తీసుకుంటారు, వెళ్తూనే ఉంటారు. ఆ ఊరు సువార్త, ఈ ఊరు, బ్రదర్ ఎక్కడున్నావు బ్రదర్, అక్క నేను పలానా ఊరిలో సువార్తలు ఉన్నాను అక్క. ఓ సంతోషం కాదు నాకు. ఏంటి బ్రదర్, అక్క నేను పలానా చోట ఉన్నాను అక్క, అక్క పలానా చోట ఉన్నాను అక్క.
ప్రైజ్ హల్లెలూయా. ఇప్పుడు 10 మంది వస్తున్నారు అక్క, కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ చేసాము అక్క చెప్తున్నప్పుడు ఎంత సంతోషం, ఎంత సమాధానం. దేవుని రాజ్యం అలా ఒక ఒక సుడిగాల్లాగా వెళ్ళిపోతున్నప్పుడు ఎంత గొప్ప సంతోషం. అందుకే సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో సువార్త ప్రకటించకపోతే శ్రమ. నీ జీవితంలో ఒక సంఘము సువార్తకి వెళ్ళకపోతే శ్రమ. ఏదో విని ఆ రోజంతా సరిపెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి దాని ప్రకారం బతుకుతున్నట్టు నువ్వు ఉంటే నీకు శ్రమ. ఎందుకో తెలుసా, నీలోంచి ఉన్నటువంటి ఆ సువార్త బయటికి వెళ్ళకపోతే జీవితంలో నీ చుట్టూ శ్రమ వస్తుంది ఖచ్చితంగా. అందుకని ఖచ్చితంగా నువ్వు సువార్త చెప్పే వ్యక్తిగా మారాలి. నీ నోట్లో సువార్త రావాలి. నువ్వు చుట్టుపక్కలంతా సువార్తమయం కావాలి. సువార్తమయం. ఒక ఇంట్లో మల్లె పువ్వు పూస్తే చిన్న పువ్వు అండి, చుట్టుపక్కల ఇళ్ళకి అందరికీ సువాసన వస్తుంది. ఒక క్రైస్తవుడు చుట్టుపక్కల సువార్త ఇవ్వాలి. ప్రైజ్ హల్లెలూయా. నీకు అంత తెలిసినా, ఎన్నో గ్రంథాలు చదివినా, ఎంతో సువార్త తెలిసినా నువ్వు దాన్ని క్లోజ్ చేసి కూర్చున్నావు అంటే, ఇక స్టాగ్నెట్ వాటర్లా కూర్చున్నావు అంటే అది భయంకరమైన పరిస్థితి. అందుకే సహోదరుడా, సేవకుడా, సేవకురాలా, నువ్వు లేవాలి పైకి. నీ జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు ఉండుండొచ్చు, బాధలు ఉండుండొచ్చు, కానీ నువ్వు పొందినటువంటి ఈ యొక్క పిలుపును మాత్రం నువ్వు పోగొట్టుకోవద్దు ఎప్పుడు కూడా. ఈ పిలుపు సమస్త ప్రజల, సమస్త నిధుల కంటే గొప్పది. నువ్వు వెళుతూ ఉండగానే ప్రభు నేను స్వస్థపరచబోతున్నాడు, వెళుతూ ఉండగానే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు వెళుతూ ఉండగానే, కుష్ఠరోగులు వెళుతూ ఉండగానే స్వస్థపడ్డట్టు మనం కూడా వెళుతూ ఉండగానే దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన మాట విని, ఆయన పిలుపు విని, ఆయన మాట చొప్పున బ్రతకడానికి సిద్ధపడి వెళుతున్నప్పుడే మనకున్న ప్రతి సమస్యను తీసివేస్తాడు, మనకున్న ప్రతి కష్టాన్ని తీసివేస్తాడు, మనకున్న ప్రతి యాతన తీసివేస్తాడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా. అతడు గొప్ప కలిసే నీ పట్ల చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం అందరం ప్రార్థన చేసుకుంటాం. సో వార్త జీల్ నా జీవితంలో కావాలి ప్రభు. ప్రైజ్ హల్లెలూయా. సో ఒకసారి మేము ఆ మధ్య జార్ఖండ్ పట్టణానికి వెళ్ళాలనుకున్నాం, డాడీ నేను మా టీం అంతా వెళ్ళాలనుకున్నాం. అయితే దేవుని బిడ్డ అక్కడ పరిస్థితి ఏంటంటే, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లో దిగి 200 కిలోమీటర్స్ ఫారెస్ట్లో, డీప్ ఫారెస్ట్లో వెళ్ళాలి, ఘాట్ రోడ్లో వెళ్ళాలి. రాత్రి దిగుతాం, రాత్రి అంతా ప్రయాణం చేసి మళ్ళీ అది రోడ్డు సరిగా ఉండదు, చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, చాలా భయంకరం రోడ్లు అంట, హారిబుల్. ఆల్రెడీ డాడీకి వెన్నుపూసలో చాలా నొప్పి. అయితే నేను అన్నాను, డాడీ రోడ్లు అట్లుంటే ఎట్లా డాడీ వెళ్ళటం అంత డీప్ ఫారెస్ట్లో. మరలా మాకు హోటల్ ఎక్కడ అంటే 50 కిలోమీటర్ల అవతల. అంటే మీటింగ్ అయ్యేసరికి ఒక 10 అయింది అనుకోండి, ఇంటికి వెళ్ళేసరికి ఆ 50 కిలోమీటర్ దాటికి వెళ్ళేసరికి 2 అవర్స్ పడుతుందంట. అంత దారుణంగా ఉంటుంది రోడ్డు. 12 గంటలకు ఆ డీప్ ఫారెస్ట్లో వెళ్ళి ఆ యొక్క చిన్న హోటల్లో ఉండాలి. 4 రోజులు మీటింగ్ అది. ఇంకా చూడండి పరిస్థితి ఎట్లా ఉంటుంది. నేను చెప్పాను, డాడీ అంత దూరం మరి ఎట్లా డాడీ అంటే, డాడీ ఒకటే మాట అన్నాడు, అపోస్తలుడైన పౌలుకి ఏ కార్లు ఉన్నాయి, పేతురుకి ఏ కార్లుండి వాక్యం చెప్పారు వాళ్ళు, ఫిలిప్పుకి ఏ కార్లుండి వాక్యం చెప్పాడు, రథం వెనకాల పరిగెత్తుకుంటూ వాక్యం చెప్పాడు ఆయన. సువార్త అంటే కంఫర్టబుల్స్ కాదురా బిడ్డ. సువార్త అంటే కంఫర్టబుల్గా అన్నీ ఉండి చెప్పేది కాదు, ఏమీ లేకపోయినా నడుచుకుంటూనే చెప్పేది. దేవుడు చెప్పాడు, ఎవ్వరూ ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నాలి అన్నారు కదా. ఆ వాక్యం చదువుకోను అనగానే నాకు వెంటనే స్ట్రైక్ అయిపోయింది, దేవానికి స్తోత్రం ప్రభువా, నేను మిస్టేక్ మాట్లాడాను ప్రభువా అని చెప్పేసి. హల్లెలూయా. ఎప్పుడు నీకు ఆశీర్వాదం తెలుసా? ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నినప్పుడే. ఒరిస్సాలో సువార్త లేని టైంలో కేఏ పాల్ గారు ఆయన సాక్ష్యంలో చెప్తాడు, సువార్త లేని టైంలో వాళ్ళు ఎన్నిసార్లు కొట్టాడు అక్కడ. ఆయన ఎంతోమంది హింసించినప్పుడు కొన్ని సంవత్సరాలు ఆ అడవుల్లో బతికి సేవ చేశాడు ఆయన. ఆ గిరిజనుల మధ్యలో, ఆ త్రోసివేయబడిన ప్రజల మధ్యలో, ఆ యొక్క కొండ చర్యల్లో ఉన్నటువంటి ప్రజల మధ్యలో సేవ చేశాడు ఆయన. సో ఆ సమయంలో దేవుడు హెచ్చించాడు ఆయన, ఆకాశం అంత మట్టుకు హెచ్చించాడు దేవుడు. ఇప్పుడు ఎలా ఉంది అనే పరిస్థితి తర్వాత సంగతి. కానీ ఎవరూ దున్నని బీడు భూమి దున్నినప్పుడే ఎవరూ చేరలేనటువంటి గొప్ప స్థానానికి మనం వెళతాం. ప్రైజ్ హల్లెలూయా. ఆనాడు మెలితే ద్వీపానికి దేవుడు ద్వీపాన్ని తీసుకొని వెళ్ళాడు పౌల్ని వృద్ధాప్య కాలంలో. తుఫాను మధ్యలో మరి తీసుకొచ్చి మరి ఆ మెలితే ద్వీపంలో సువార్త చెప్పించాడు. ముక్కుకుంటా మూలుక్కుంటా, అయ్యో ఎట్నో అక్కడ చేరుకున్నాను, ఆయన కాసేపు రెస్ట్ తీసుకొని పోదాం అనుకోలేదు. ఏం చేశాడు తెలుసా? సువార్త చేయడం మొదలుపెట్టాడు. ఆ ఊరు మొత్తం ఒక్క రోజులను మార్చేశాడు ఆయన. సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు, స్వస్థపరచడం మొదలుపెట్టాడు. అందుకే చెప్తున్న ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఎన్నడూ దున్నని బీడు భూములు నీకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు అటువంటి పరిస్థితి కంఫర్టబుల్ కాదు, లేని చోట, కంఫర్టబుల్ లేని చోట ఎప్పుడైతే నువ్వు వెళతావో నీకు అత్యంత కంఫర్టబుల్ లైఫ్ దేవుడు ఇస్తాడు. ప్రైజ్ హల్లెలూయా. ఉన్నత శిఖరం దేవుడు నీకు ఇస్తాడు, ఉన్నతమైన కృప దేవుడు నీకు ఇస్తాడు. అందుకే అటువంటి భాగ్యం దేవుడు మనకు, ఆ సువార్త ప్రకటించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం అందరి తరలి ఉంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. We praise and exalt your name. మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం మా తండ్రి. మీకు మహిమ చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీకు కాళ్ళు పట్టుకుని బతిలాడు సాయించి. రక్షకుడా, పరిశుద్ధుడా దిగి రండి అయ్యా. పరలోకపు తండ్రి
మీ మహిమగల సన్నిధి మా జీవితంలో దిగి వచ్చును గాక. మీ ఆత్మ సంచరించును గాక తండ్రి. మీ అభిషేకం సంచరించును గాక ప్రభువా. మానవుడు సువార్త చెప్పేదిగా మార్చబడును గాక ప్రభువా. మాలో ఉన్న తలాంతులు బయటికి రావాలి ప్రభువా. మాలో ఉన్న తలాంతుల ఊటలు ప్రభువా. మాలో మీరు ఇచ్చినటువంటి సువార్త ఊటలు ప్రభువా. మీ ద్వారా మేము విన్నవి కన్నవి మొత్తము తన నాయన ఆ సువార్త ఓట్ల పెళ్ళుబుకును గాక తన నాయన. పెళ్ళుబుకును గాక ప్రభా. స్తోత్రం తన నాయన. అయ్యా అయ్యా సోమరులం కాకుండా తన నాయన. మూయబడిన జలకోపంలాగా కాకుండా ప్రభా తన నాయన. అయ్యా మూత వేయబడినటువంటి జలపాతంలాగా కాకుండా ప్రభా తన నాయన. ప్రారే జలయేరులాగా ప్రభా తండ్రి ప్రవహించి కొండల్లో కోనలోంచి దూకుతున్న జలపాతంలాగా తండ్రి నాయన మా నోట్లోంచి వార్తలు రావాలి ప్రభా తండ్రి. మా నోట్లోంచి వార్తలు రావాలి ప్రభా తండ్రి నాయన. మా నోట్లోంచి నాయన జలధారలు రావాలి ప్రభా తండ్రి నాయన. జలధారలు రావాలేసయ్యా మీకు స్తోత్రం తండ్రి నాయన. మీరు కృప చూపు నడిపించి బలపరిస్థిరపరచమని సహాయం చేయమని, మీరు అభిషేకించమని ధైర్యపరచమని అభిషేకించమని, మీ కృపా కారుణ్యం దయచేయమని తండ్రి నాయన. ఎస్సయ్యా రండయ్యా రండయ్యా రక్షకుడా రండయ్యా. పరిశుద్ధ తండ్రి మీరు దిగిరండి అయ్యా. పరలోక తండ్రి దిగిరండి అయ్యా. మీ మహిమ గల సన్నిధి మాతో ఉండును గాక. మీ కృప మాతో ఉండును గాక. మీ సమాధానం మాతో ఉండును గాక ప్రభువా. మీ జీవం మాతో ఉండును గాక ప్రభువా. మీ ఆత్మ మాతో ఉండును గాక ప్రభువా. మీ కారుణ్యం మాతో ఉండును గాక ఎస్సయ్యా. మీరు నడిపించి బలపై సహాయం చేయమని, ఆదరించమని, అద్భుతం చేయమని, మీ దయగల కృపగల ఆత్మతో నింపి నడిపించమని, సమృద్ధి ఇచ్చేయమని, ఎస్సయ్యా 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 మీ శక్తిని దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మధ్యగా దీవించి ఆశీర్వదించి ప్రవచనాత్మతో మిమ్మల్ని నింపునుగాక. ప్రవచనముతో మాట్లాడేటువంటి స్వరం ఇచ్చి అగ్ని జ్వాలగా మీ జీవితాన్ని మార్చునుగాక. సాతాను కోటలకు వచ్చే శక్తిగల ప్రపంచంగా దేవుడు మార్చి నడిపించునుగాక, ఆదరించునుగాక. ఆమేన్ ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును.